మరి ఏం చేయాలి ఇప్పుడు ఏలియా వర్షం రావాలంటే? 3.5 సంవత్సరాలుగా వర్షం లేని కారణంగా అసలు వాతావరణంలో మబ్బు కానీ మేఘము కానీ ఏ విధమైనటువంటి సందర్భం అక్కడ లేదు. లేని కారణం చేత మాట అయితే ఇచ్చాడు, కానీ వర్షం రావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వెళ్ళాడు, కర్మేలు పర్వతం మీదకి ప్రార్థన చేస్తున్నాడు. కొంతసేపు ప్రార్థన చేసి తన దాసుని పిలిచాడు. పిలిచి చూడమన్నాడు, ఏమైనా మబ్బు పట్టిందేమో చూడమన్నాడు. దాసుడు వెళ్ళాడు, చూసి పరుగున వచ్చి, అయ్యా ఏ మాత్రం కూడా మబ్బు పట్టలేదు, వర్షము రాలేదు. సరే అని మరలా రెండవసారి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు ఏలియా. రెండవసారి ప్రార్థన ముగించి తన దాసుని పిలిచి, అలా సముద్రం వైపు చూడు, ఇప్పుడు మబ్బు ఏమైనా వేస్తుందేమో అన్నాడు. చూశాడు. తన దాసుడు వచ్చి చెప్పాడు, అయ్యా వర్షం సందర్భం అసలు ఏ కోసన్నా కూడా వర్షం వచ్చే పరిస్థితులే కనిపించట్లేదన్నాడు. సరే మూడవసారి ఏలియా మళ్ళా ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. మూడవసారి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవసారి ప్రార్థన చేసి బలమైన ప్రార్థన చేసి తన దాసుని పిలిచాడు. తన దాసుని పిలిచి, ఇప్పుడు వెళ్ళి చూడు, మబ్బు ఏమైనా పట్టిందేమో, వర్షం వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమో చూడమన్నాడు. చూసి మూడవసారి వెళ్ళాడు. చూశాడు. దాసుడు పరుగున వచ్చి, అయ్యా ఏ మాత్రం కూడా వర్షం వచ్చే సూచనలు కనిపించట్లేదని చెప్పాడు. సరే అని చెప్పి నాలుగవసారి మళ్ళా ఏలియా ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా, ఏమాత్రం కూడా ఇసుగు చెందకుండా, ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా, అవిశ్వాసానికి గురవకుండా నాలుగవసారి మరలా ప్రార్థనలోనికి వెళ్ళిపోయాడు. నాలుగవసారి ప్రార్థన చేశాడు. ఈసారి దాసుని పిలిచాడు, ఇప్పుడెళ్ళు, వర్షం వస్తుంది చూడెళ్ళన్నాడు. దాసుడు పరుగున వెళ్ళి చూశాడు. ఎక్కడ ఒక్క చినుకు కూడా వర్షం పడలేదు. వచ్చాడు, అయ్యా నాలుగోసారి కూడా వర్షం పడలేదని చెప్పాడు. సరే అని చెప్పి మరలా ఐదవసారి ఏలియా ప్రార్థనలోనికి వెళ్ళిపోయాడు. ఐదవసారి ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన ముగించుకుని ఆ తర్వాత తన దాసుని పిలిచి, ఇప్పుడు వెళ్ళి చూడు, వర్షం పడుతుందేమో అన్నాడు. చూశాడు. ఐదవసారి కూడా వర్షము పడలేదు. ఆరవసారి ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ఆరవసారి కూడా ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఆరవసారి ప్రార్థన చేసి ఏలియా ఈసారి దాసుని పిలిచి, దాసుడా ఈసారి చూడు, అద్భుతమైన వర్షం పడుతుంది, ఎల్లో. 6 సార్లు ప్రార్థన చేశాడు. ఎందుకంటే అహాబుకి మాట ఇచ్చేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల, నువ్వు భోజనం చేసే లోపల ఏమైపోతుంది, వర్షం పడుతుందని చెప్పాడు. కానీ ఇక్కడ వర్షం పడే సూచనలే కనిపించట్లేదు. వెళ్ళమన్నాడు. 6వసారి చూశాడు. దాసుడు చూశాడు. ఎక్కడ మబ్బు కానీ మేఘము కానీ వర్షపు చుక్క కానీ ఎక్కడ కూడా పడట్లేదు. 6వసారి మళ్ళా ఏలే దగ్గరికి దాసుడు చెప్పాడు, అయ్యా వర్షం ఎక్కడ కూడా పడట్లేదు, ఎక్కడ మబ్బు పడట్లేదు, మబ్బు పట్టట్లేదు, వర్షం వచ్చే సూచన లేదన్నాడు. అయితే ఏలియా ఇసుగు చెందలేదు, భయపడలేదు, అవిశ్వాసానికి గురి కాలేదు, ఆందోళన చెందలేదు, దేవుణ్ణి సణుక్కోలేదు. దేవుడి మీద అత్యాశక్తితో మరింత విశ్వాసముతో 7వసారి ప్రార్థన చేశాడు. 7వసారి ఏలియా ప్రార్థన చేసి 7వసారి ఏలియా ప్రార్థన ముగించుకుని అప్పుడు తన దాసుడిని పిలిచి, ఇప్పుడు వెళ్ళి చూడు, వర్షం వస్తుందని చెప్పాడు. 7వసారి దాసుడు వెళ్ళి చూసినప్పుడు ఆకాశములో ఎక్కడ మేఘము లేదు, కానీ సముద్రములో నుండి మాత్రము ఒక హస్తమంత మేఘము ఆకాశం వైపు ఎక్కి వెళుతుందంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఆకాశం వైపు ఆ మబ్బు, హస్తమంత మేఘము మబ్బు ఆకాశం వైపు వెళ్తుందంట సముద్రంలోంచి. ఇక పరుగున దాసుడు వచ్చి ఏలియాతో చెప్పాడు, గురువు గారు ఇప్పుడే సముద్రంలో నుండి హస్తమంత మేఘము ఆకాశం వైపు వెళుతుంది అని చెప్పినప్పుడు ఇక ఏలియాకు ధైర్యం వచ్చేసింది. ఏలియా అన్నాడు, అహాబు రాజుతో చెప్పెళ్ళి త్వరగా వెళ్ళిపోమని చెప్పు, లేకపోతే తన ఇంటికి వెళ్లకుండా వర్షం అతను ఆపేస్తుంది త్వరగా. ఎందుకంటే జస్ట్ ఒక అరిచేయంత మబ్బు మాత్రమే పట్టింది. ఏలియాకు నమ్మకం వచ్చేసింది, ఇంకా వెళ్ళండి, అహాబు రాజు త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పు, లేకపోతే ఆ రథానికి వర్షం ఆటంకం కలిగి అతను వెళ్ళలేకపోతాడు, అంత పెద్ద వర్షం వస్తుందని చెప్పాడు. చెప్పిన రీతిగానే అద్భుతమైనటువంటి వర్షము దేవుడు కుమ్మరించేశాడు. ఆ రోజున 7 ప్రార్థనలు అయిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత అద్భుతమైన వర్షాన్ని దేవుడు కలిగించాడు.
ఎప్పుడైతే ఆహాబు రథం మీద బయలుదేరి ఇంటికి వెళ్తున్నాడో ఈ లోపుగా దేవుడు ఏలియాను బలపరిస్తే, ఆ దేవుడు బలపరిచినటువంటి శక్తిని పట్టుకుని పరుగు పెడితే ఆహాబు రథం కంటే కూడా ఏలియా ముందుగా యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయాడంట. చూసారా దేవుని శక్తి ఎలా ఉంటుందో, దేవుని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి.